వేటూరి గారి కళానికి కవిత్వానికి కాదేది అనర్హం. చినుకుల మీద పాటలు రాశారు, వరదల మీద పాటలు రాశారు, సముద్రాల మీద పాటలు రాశారు, చివరికి సునామీని కూడా విడిచిపెట్టలేదు, దాని మీద కూడా పాట రాశారు. తప్పుగా అనుకోకండి, అంత గొప్ప కంత్రీ కలం, జగజ్జంత్రీ కలం మళ్ళీ ఎవరి చేతిలోనూ కనిపించదేమో. కంత్రీ చిత్రంలో మణిశర్మ గారు స్వరపరిచిన సునామీ గీతాన్ని సినిమా కోసం పాడింది సునీత గారు అండ్ అలాగే హేమచంద్ర గారు. అయితే ఇప్పుడు పాడబోతోంది మల్లికార్జున్ అండ్ సునీత గారు. లెట్స్ వెల్కమ్ దెమ్. సునామీ తాకెనమ్మి ఆగలేను సుమి సొగసుతోమి తూముధామి ఆడుతకతైదిని ఉమ్మల చిమ్మెన ఉప్పెనలోయి ఓ ఉక్కిరి బిక్కిరి చప్పుడు చేయి ఎక్కిడి దొక్కిడి దక్కుడు హాయి ఓ చిక్కిరి చిక్కిన చిక్కిరలోయి చిటుక్కుమన్నా చిమ చిమ లేడి వేటకు వేడిగా వచ్చి వేటగాడివి నీవా వేట కోసం వాడిగా చూసే మాయలేడివి నువ్వే చనువిచ్చాక మొదలా నేనోపగలనా నిన్నోపగలనా వయస్సునామీ కొరుక్కు తిన్న నేత్రమా చురుక్కు చూపే చైత్రమా అతుక్కుపోయే ఆత్రమా జతక్కులాసా గోత్రమా హింస పెట్టిన హంసవి నీవే హాయి పెంచవే భామా ఒత్తు కాదుల వంతెన మీదే ముత్తు తీర్చరమామా నిన్ను మెచ్చానెలనా ఓ ఇందువదనా నీకింత పదునా వయస్సునామీ వయస్సునామీ తాకెనమ్మి ఆగలేను సుమి సొగసుతోమి తూముధామి ఆడుతకతైదిని ఉమ్మల చిమ్మెల ఉప్పెనలోయి ఓ ఉక్కిరి బిక్కిరి చప్పుడు చేయి ఎక్కిడి దొక్కిడి దక్కుడు హాయి ఓ చిక్కిరి చిక్కిన చిక్కిరలోయి పడిపోయా మాయలలో ఎలో తల్లో దిగిపోయా ఊయల లోతులో మళ్ళీ తుళ్ళి తుళ్ళి నువ్వు చూసాం బాగా మేనేజ్ చేసావు. నీకే అర్థమైందా లేకపోతే అందరికీ అర్థమైందో ఏంటో. యా అలా ఎందుకు చేసావో అర్థమైంది. అండర్స్టూడ్. చాలా ప్రయత్నించాను. బాగుంది, నిజంగా బాగుంది, చాలా బాగుంది.
థ్యాంక్ యూ బతికిపోయా. నువ్వు చేసావు, నేనేంటి మధ్యలో? నాకు ఇప్పటి వరకు అంటే మన జనరేషన్ సింగర్స్లో గోపి ఒక్కటే నా పక్కన నుంచొని కాలు వేలు కూడా కదపకుండా పాడుతుంది. అంతకన్నా సీనియర్ సింగర్ నువ్వు ఉన్నావు నాకు గుర్తు వచ్చింది నాకు సడన్గా. ఎందుకు తనతో ఎలాగో నేను డ్యాన్స్ చేయించలేకపోతున్నాను. ఆ లిస్టులో నువ్వు కూడా కొంచెం నాతో కాలు కవితే బాగుంటుంది అనిపించింది, చేయించాను. నువ్వు చేసావు, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్, మీరిద్దరూ త్వరలోనే ఈటీవీలో ప్రసారం కాబోతున్న నృత్యాభిషేకం కార్యక్రమానికి సెలెక్ట్ అయ్యారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సుమ గారు. థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ. అండ్ థ్యాంక్ యూ సునీత. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ టు అవర్ పాడతా తీయగా సింగర్స్. థ్యాంక్ యూ. తెలుగు సినిమాల్లోని సూపర్ హిట్ పార్టీ క్లబ్ సాంగ్, ఆ పాటలతో ఈ పిల్లలు మనల్ని ఉత్సాహపరచడానికి మన ముందుకు రాబోతున్నారు. క్లబ్ అంటే అర్థం సంఘం, అందరూ అంటే ఒకే మానసిక స్థితి ఉన్న వాళ్ళ సమావేశం. నిజాన్ని చెప్పాలంటే ఇది ఒక సంగీత సంఘం. మనమెప్పుడు క్లబ్ సాంగ్సే. చాలా హుషారుగా పాడావు. సినిమాకి వెళ్దామంటే సిల్లర్ గాళ్ళ టెన్షనా. చాలా చక్కగా పాడి ఘంటసాల గారిని గుర్తు చేసావమ్మా. పువ్వా పువ్వా అంటాడు ఒట్టో అప్పరాబు. బంగారు కొండ మీద శృంగార కోటలోన పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్. వాటియవద్దంటావా వాటియవద్దంటావా. అసలు ఇలాంటి పాటల ఉద్దేశం ఏంటి? మనసుకు తేలిక, వయసుకు వేడుక. తేలిగ్గా ఉండాలి ఇలాంటి పాటలు. ఇల్లు బంగారం గాను నా ఒళ్ళు సింగారం గాను. 1 గానికి 22 బస్తుల మస్తు కట్టవుట్ బచ్చా గాండ్ల బ్యాచ్ ఉండేదే వచ్చినమంటే సుట్టు. పాటకి న్యాయం చేసావు, ఎపిసోడ్ థీమ్ కి అన్యాయం చేసావు. అరే పువ్వుల అంగీ వేస్తుంటే గుండి నువ్వై పూస్తావే, పండుకున్న గుండెల దూరి లొల్లే చేస్తావే. తను కూడా పువ్వులాగా భావంలో ఉందని చెప్పడం అన్నది చాలా గొప్ప అభివ్యక్తి. కాసర్ల శ్యామ్ కు మనస్ఫూర్తిగా అభినందనలు. రాములా నన్నాగం చేసింది రో. అనుకుతక మనిషికుడుండి వాడిలో నా వేడి ఉంటాయా. ఒరిజినల్ సాంగ్ కన్నా నువ్వు బాగా పాడాను. కిస్సిస్తూ కిలో లెక్కన అప్ అప్ ఆపైన కొలిచేస్తూ గజాలెక్కన. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ గీతాంజలి. ఆడించేందుకు మీ చేతుల్లో అవుటే ఎందుకు సై. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. మాటలు లేవు, చాలా బాగా పాడాడు, చాలా బాగా పాడాడు. నిన్నలేమైనా గుర్తుకొస్తే తీపి అనిపించని. దేవిశ్రీ ప్రసాద్ గారు ఉంటే ఏం చేసేవారు తెలుసా? నువ్వు ఎవరో నేనెవరో ఈ క్షణాలు కలిసి నడుద్దాం. సావాసం సంతోషం ఇవి అందించి అందరిలో నవ్వు నింపుదాం. కడితే కురుకులమంటూ చూస్తారు. మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధే వంకర బుద్ధి. అంటావా మావా, అంటావా మావా. నీ పెర్ఫార్మెన్స్ కి షార్టెస్ట్ స్పందన ఏంటంటే తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు, నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. నేను తస్లిం ఎలా చెప్తాను. దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి. అంటావా మావా, అంటావా మావా. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది. ఎంత బాగుందో. అండ్ నువ్వు అసలు ప్రతి పదానికి నీ యాక్టింగ్ స్కిల్స్ మామూలుగా లేవు. నేను తాగితే కొండది కళ్ళు గిరగిర తిరిగాయి. కంటెస్ట్ చేశాను, ఓకే అన్నారు. పాట పాడాను, బాగుందన్నారు. మరి కాసేపట్లోనే ఎలిమినేషన్ చేశారు. నాకింకా ప్రోగ్రాంతో పని ఏముంది? డోంట్ కేర్.